ఆపరేషన్ శివశక్తి. సో, బేసిక్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మళ్ళీ లష్కర్ ఎ తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులు త్రూ జమ్మూ ద్వారా ఇండియాలోకి పెనట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ రావడం జరిగింది. సో, ఏదైతే మనకు రీసెంట్‌గా కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్ మహదేవ్, సో, ఈ ఆపరేషన్ మహదేవ్‌ని కంటిన్యూషన్‌గానే మనకి ఆపరేషన్ శివశక్తిని కండక్ట్ చేయడం జరిగింది. సో, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఏంటి పహల్గామ్ అటాక్‌లో భాగమైనటువంటి కీలక సూత్రధారులను ముగ్గురు టెర్రరిస్టులని లష్కర్ ఎ తోయిబాకి సంబంధించినటువంటి ముగ్గురు టెర్రరిస్టులని హతమార్చడం జరిగింది కదా. దాంట్లో కంటిన్యూషన్‌లో భాగంగా ఇప్పుడు ఈ లష్కర్ ఎ తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులు బేసిక్‌గా ఇండియాలోకి పెనట్రేట్ అవుతున్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రావడం ద్వారా సో దాన్ని కంటిన్యూషన్ చేశారు. ఏది ఆపరేషన్ మహాదేవ్ని త్రూ ఆపరేషన్ శివశక్తి ద్వారా కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ లాంచ్డ్ ఇన్ దెగ్వార్, ఓకే, పూంచ్ సెక్టార్లో, ఓకే, నియర్ లైన్ ఆఫ్ కంట్రోల్, ఓకే, ఇంటెల్ ఆన్ ఇన్ఫిల్ట్రేటరీ లష్కర్ ఎ తోయిబా మిలిటెంట్స్ని. సో, ఆపరేషన్ మహాదేవ్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్గా దీన్ని చేయడం జరుగుతుంది. సో, దీంట్లో భాగంగానే మనకి ఏప్రిల్ 2020 రోజున పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ముగ్గురు కీలక సూత్రధారులని హతమార్చడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ శివశక్తి ఏదైతే ఉందో ఆ లష్కర్ ఎ తోయిబాకి ఇన్ఫిల్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియాలోకి రాకముందే న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.